గిట్లుంటది మరి. ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళెక్కడనైతే మీటింగ్ పెట్టిరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళెక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మనం మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2000, అక్క డిసెంబర్లో అయితే 4000 అన్నడా లేదా? నవంబర్లో 2000, డిసెంబర్లో 4000. ఆ ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నా మీ ఓట్లు వేసింది. 4000 అన్నాడు. అత్తకు 4000, కోడలకు 2500 అన్నాడు. ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి. 4000, 2500 గురించి అట్లాంటి పరిస్థితి. ఏదయా మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4000 అంటే సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమా ఇస్తానో ఏడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందా బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు, పొలం లేనోళ్ళు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1000 రూపాయలని, వాళ్ళ సంగతి ఏంటంటే కుయ్యి లేదు, కయ్యి లేదు. ఈ మధ్యన కొత్త రాగం నేర్చుకున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి. ఏమంటుండరికేనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా. సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలే? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు. అందుకే దయచేసి నేను చెప్పేది మీ అందరితో ఒకటే, 30 నెలలు గోసపడ్డాం, 31 నెలలు గోసపడ్డాం, ఇంకా మిగిలింది 29 నెలలు మాత్రమే. 29 నెలలు మాత్రమే. ఈ సినిమా అయిపోయింది. ఇంటర్వెల్ దాకా చూసేసినాం. ఇంటర్వెల్ వరకు తెలిసిపోయింది సినిమాలో ఏమీ లేదు, తిట్లు తప్ప బూతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళతో అయ్యేదేం లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, అందులో కూడా వీళ్ళతో ఏమి కాదు, ఊదు గాలది పీరి లేవది. ఎందుకంటే వీళ్ళతో ఏమి కాదు, వీళ్ళకి చేత కాదు. గివే తిట్లు, లేదంటే ఒక 4 కేసులు పెడతారు. మీ ఎమ్మెల్యే కేసులు పెట్టుడు తెలుసు, రేవంత్ రెడ్డి కూడా గదే తెలుసు. కేసులు పెట్టాలి, పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ఎన్ని రోజులు బతుకుతావు అట్లా? అందుకే నేను అంటున్నా, ఇన్ని రోజులు కష్టపడ్డా మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి, పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. రేపు గ్యారంటీ నేను చెప్తున్నా, మీకు గ్యారంటీ నేను చెప్తున్నా, ఇంకొక 28 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 600 తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడు. ఆ రోజు ఈ రోజు ఎవరైతే తోకలూపుతున్నారో అధికారులు వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు, డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుండ్రో గుర్తు పెట్టుకుంటాం. మిత్తితో సహా నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే 7 సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది.
దయచేసి నేను కోరుతా ఉన్నా, ఈ దుర్మార్గ రాక్షస ప్రభుత్వానికి అండగా నిలబడకండి. కరెక్ట్ కాదు. ఇవాళ ఉండే ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. కానీ ప్రజలు ఇక్కడనే ఉంటారు, రైతులు ఇక్కడనే ఉంటారు, మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉంటారు. పోరాటం ఒడిచిపోదు. ఢిల్లీలో చూస్తున్నారు మీరు, ఎవరు పిలిచిండ్రా పిల్లల్ని? ఢిల్లీలో వేల మంది పిల్లలు నిన్న పార్లమెంటు ముందు ఏ రకంగా ప్రభుత్వాన్ని గడగడ వణికించిండ్రో మీరే చూస్తా ఉన్నారు. తెలంగాణను తిరిగి రెచ్చగొడితే ఉద్యమ సమయంలో ఎట్లయితే ఉడికిపోయిందో ఈ కాంగ్రెస్ ను బీజేపీని తరిమి తరిమి కొట్టేదాకా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉడుకు నెత్తురుతో ఉన్న మా తమ్ముళ్ళు, రక్తం సలసల మరుగుతున్న మా రైతులు తిరగబడితే ఒక్క నాయకుడు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ కూడా మీరు ఊళ్ళల్లో తిరగలేరనే మాట కూడా నేను హెచ్చరిస్తూ, ఇకనైనా మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా తన వరుస మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు, 420 హామీల గురించి చెప్పు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడుగుతున్నారు నిన్ను, ఏమాయ మీరు ఇచ్చిన హామీలు, ఏమాయ నువ్వు చెప్పిన 420 హామీలు? పోయి మీ ముఖ్యమంత్రిని పట్టుకో, ఈ పని చేయి, ఈ పని చేయి అని ప్రజల కోసం మంచి చేయించే ప్రయత్నం చేయించు. అంతేగాని బీఆర్ఎస్ నాయకులను శోభబెట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మరణించిన తనుగుల నాగరాజు గారు, తనుగుల అభిరామ్, గుండారపు వెంకటేష్, నెలికి లచ్చన్న వారి కుటుంబాలకు ఇవాళ కేసీఆర్ గారు అండగా ఉన్నందుకు ఒకసారి గట్టిగా కేసీఆర్ గారికి చప్పట్లతో మనందరం అభినందనలు చెప్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఏ కార్యకర్త కష్టం వచ్చినా అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ. నాకు తెలుసు మీకు ఆకలి అవుతుంది, కానీ గట్టిగా నాలో ఒక్కసారి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు అన్న శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ సంజయ్ గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సోదరి, మరి ఎక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సమస్య ఉన్నా, చెన్నూరైనా, మంచిర్యాలైనా, ఖానాపూర్ అయినా ఎల్లవేళలా పార్టీ కోసం పనిచేసే మనందరి ఆడబిడ్డ శ్రీమతి కోవా లక్ష్మి గారు, గౌరవనీయులు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కోనేరు కోనప్ప గారు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు, గౌరవనీయులు మీ అందరికీ సుపరిచితులు, ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోనే గాను చెన్నూరు నియోజకవర్గంలో కూడా, అదేవిధంగా హైదరాబాద్ మంచిర్యాల నియోజకవర్గంలోనే గాను చెన్నూరు నియోజకవర్గంలో కూడా, అదేవిధంగా హైదరాబాద్లో కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా ఉండే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన మా మాజీ మంత్రివర్యులు అన్నగారు, ఆదిలాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ జోగు రామన్న గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గారు, అట్లాగే ఇంకా మన పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారు, ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు సోదరులు శ్రీ బుక్యా జాన్సన్ రాథోడ్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో దయచేసి వారు మనసులో పెట్టుకోండి, ఏమనవద్దని చెప్పి కోరుతూ, ముందుగా మరణించాలి నేను మా చందర్ గారు
రామగుండం మాజీ శాసనసభ్యులు వారి పేరు చెప్పడం మర్చిపోయాను, చందర్ గారికి, ఇంకా ఎవరెవరు పేరు చెప్పలేదో వారందరూ కూడా దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కోరుతూ, మరి మే 5, 2026 నాడు మరణించిన 4 రైతులు, తనుగుల నాగరాజు గారు గంపలపల్లి, తనుగుల అభిరామ్ గారు వారిది కూడా గంపలపల్లి, గుండారపు వెంకటేష్ గారు కొత్తూరు, నెలికి లచ్చన్న గారు ముత్యంపేట. ఈ 4 రైతులు మరి వారందరి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి మనందరి తరపున కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఇవాళ మనందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చినామో మీ అందరికి తెలుసు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో, కాలం తెచ్చిన కరువుతో కాదు, కాంగ్రెస్ బలవంతంగా మన మీద రుద్దుతున్న కరువుతో రైతాంగం అల్లాడుతున్నా, పంటలు పండక, వేసిన విత్తనాలు మొలకెత్తక, పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా, అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ తెలుసు, మే 5, 2026 నాడు మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే